కోరుకుంటున్నాను. నా అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గణేష్ గారికి మాకు చేయాలని కోరుకొచ్చి ఒక వ్యవసాయ అధికారి నేర్పించారట. అబ్బాయి ఏం బనాలు అవునారట. సభా వెతుకుతుంది ఏదో నా పేరు ఇక్కడ వచ్చాడు సార్. వచ్చిన తర్వాత కషాయం తయారు చేస్తున్నాయని చెప్పాను. ఎలాగంటే మీరు అమ్ముతారు కదండి అన్నాడు. ఒళ్ళు పెంచుకున్నాం అన్నాడు. అలాగే అది ఏంటన్నాడు, ఒళ్ళు బాగోపోతే ఏంటయా మాకు ఇంటికి మొత్తం 2 గంటలు పడుతుంది, 150 రూపాయలు ఆయిల్ అవుతుంది, నువ్వు గోల్లో పెట్టుకొని చెప్తూ ఉంటాను అన్నాడు. అతను చేయటమే కాదు, చాలా గ్రామాలు తిరుగుతున్నాడు. అంతమంది బెల్లం వరి దాని ఇవన్నీ కూడా అమ్ముకోగలుగుతున్నాడు. కనుక చేయలేమనేది బలహీన, నష్టాలు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. రెండే 2 నిమిషాలు. అందరికీ నమస్కారం. ఇవాళ ఆవు గురించి చెప్పమంటున్నారు. ఒక ఆవులు కనుక మేపితే కనుక 10 ఎకరాల ముందు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆవు నుంచి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి, మూత్రము, పేడ నుంచి ఆధారిత వ్యవసాయ వనరులు తయారు చేసుకోవచ్చు. 10 రకాల వనరులు తయారు చేసుకోవచ్చు. ఆ 10 రకాల వనరులు తయారు చేసుకుని మీరు వ్యవసాయానికి వాడితే ఏ రకమైన రసాయనిక ఎరువులు, పురుగు